ఫోన్ బంద్ చేయాలి. నువ్వే చెప్పు. ఫోన్ బంద్ చేసినావా నువ్వు? మరి మాట్లాడుకు నాతో. బంద్ చేస్తే రా వీడియోలోకి, లేకపోతే రా. ఐ లవ్ యూ టెడ్డీ. తిను ఆపిల్. ఆన జుట్టు బయట నుంచి కర్రీస్ తీసుకొని వచ్చాడు. అవి ఎప్పుడు తీసుకొస్తాడు బయట నుంచి కర్రీస్. అయితే నిన్న నైట్ నేను పబ్కి వెళ్ళి వచ్చాను. అయితే బీరకాయ కూర వండాడు, నాకు నచ్చలేదు, రాత్రి కూడా తినలేను. కొత్తిమీర ఇంకొక ముద్ద తిన్న. ఇంటర్వ్యూ ఉంటే చాలా దూరం వెళ్ళాను, తార్నాక చాలా దూరం. అయితే ఇంకా వాళ్ళ మధ్యాహ్నం అక్కడ చిన్న మటన్ బిర్యానీ ప్యాకెట్ తెప్పించారు. నాకు చికెన్ తెప్పిస్తా అన్నారు. ఇంకా నాకు ఆకలిస్తుంది, నేను అది తినేసిన. ఇంకా తర్వాత ఇంకా పొద్దున్నే అవి ఇంట్లో నన్ను అడగకుండానే చిక్కుడుకాయలు ఉడకబెట్టేశాడు, నాకు ఇష్టం అనేసి. కానీ నేను లేను కదా ఇంట్లో, బయటకు వెళ్ళిపోయాను. అయితే నేను అది కూడా లగేజ్ సర్కి పెట్టుకున్న పెద్ద సూట్ కేసు ఊరు వెళ్ళడానికి. అదే పెద్ద బాస్ షో ఏదో ఉంది కదా దానికోసం. కానీ ఇప్పుడేమో మళ్ళీ అదేంటో పోస్ట్ పోన్ అయ్యేలాగా ఉంది. ఇప్పుడు దాని గురించి డాడీకి ఆల్రెడీ బుక్ చేస్తే డాడీ బయలుదేరి వస్తున్నాడు. తర్వాత ఇంకా మళ్ళీ కర్రీస్ తెచ్చాడు కదా బయట నుంచి. నాకు ఎప్పుడైనా ఫుడ్ వేడిగా తినాలని ఇష్టం. అన్నము వేడిగా ఉన్నప్పుడు తినాలి. అది కూడా ప్లేట్లో పెట్టుకుని చేతితో తినడం కన్నా ఒక బౌల్లో వేసుకుని స్పూన్తో తింటే, బౌల్ ఏంటంటే ఇలా రౌండ్గా ఉంటుంది కాబట్టి స్పూన్తో తింటుంటే వస్తుంది ఫుడ్, 2 స్పూన్లు అవసరం లేకుండా. అట్లా ఇష్టం అనమాట. అయితే కోడిగుడ్డు పొరుపులో టమాటా వేసారు, కానీ బాగుంది. అండ్ పప్పు, టమాటా పప్పు నెయ్యి వేసుకుని వేడివేడి అన్నంలో ఒక్క ముద్ద తిన్నా, అమృతం అనిపించింది ఒక్కొక్క ముద్ద. ఇప్పుడేమో ఇంకా చిక్కుడుకాయ ఫ్రై వండుతున్నాడు. నన్ను వండమంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు ఓపిక లేదు. ఇద్దరు ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారు పబ్బు గురించి, కానీ నాకు ఇంక ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే మళ్ళీ షూట్ ఉంటుందేమో, రేపు మధ్య నుంచి బయలుదేరి వెళ్ళాలేమో అనుకున్నా. కానీ క్యాన్సిల్ అయినా కూడా ఇంకా ఏమో ఇంట్రెస్టే ఉండట్లేదు, ఏం తాగట్లేదు, ఏం లేదు ఇంట్రెస్ట్. ఈ జుట్టు ఏంటమ్మో రబ్బర్ బ్యాండ్ పెడతాను కదా ఫ్రంట్ జుట్టుకి. చెప్పు. నువ్వు టెడ్డీవా? నీకు ఎవరిష్టం? తమ్ముడు, మమ్మీ, డాడీ. ఇంకా ఇంకా నువ్వు, నేను ఇష్టమా? ఇంకా డాడీకి ఇట్రా. డాడీ నువ్వు ఇది అరిసాడు కదా, సారీ చెప్పాడు. మన సారీ చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు సారీ? మా అమ్మాయి కోసమైనా దేవుడు తొందరగా నాకు ప్రెగ్నెంట్ వచ్చి మంచి పాపో బాబో వస్తే వీడికి హ్యాపీగా ఆడుకుంటాడు. తమ్ముడు చెల్లి అంటున్నాడు వీడు. మీ నాన్న కూడా కష్టపడేసి, ఆయనకి ఇష్టం లేదు వంట చేయడం, కానీ మళ్ళీ చిక్కుడుకాయలు పారేయాలని ఇంకా మళ్ళా గలీజ్ పిల్ల. అమ్మో నా పొట్టంతా ఇంక అట్లా చేయొద్దు.
మొన్న మా తమ్ముడు చేశాడు చిక్కుడుకాయ కూర. ఏదో మా ఆయన చేయమన్నాడు, బాగోదని చేశాడు. చండాలంగా ఉంది, అస్సలు బాగాలేదు. ఏదైనా ప్రేమగా చేస్తే మంచిగా వస్తుంది. ప్రేమగా లేకుండా ఏసీ బాగా వాడుతున్నాం. ఇప్పుడు కూడా ఆన్లో అంటే స్విచ్ ఆన్ ఉంది. ఇప్పుడు డోర్ ఓపెన్ ఉంది కదా, బంద్ చేసినాం. ఇంకా ఏది డోరు, కబోర్డ్ పక్కన అదే డోరు. దోమల షీట్ వేసినాం డోర్కి. ఇది డోర్కి దోమల షీట్ వేసినాం. అక్కడ ప్లేట్లో అలా చేస్తారా? టెడ్డీ అదే చెప్తున్నా నేను నీకు. ఇట్రా చెప్తా. ఇప్పుడు ఈ బొమ్మ ఇలా అంటే ఇలా అంటుంది కదా, ఇది ఉంది కదా విజిలు. నువ్వు కనుక దాన్ని ఇట్లా నోట్లోకి అన్నావంటే ఆ విజిల్ గొంతులోకి వచ్చేసి గొంతులు ఇరుక్కుపోయి చాలామంది పిల్లలు చచ్చిపోయారు. ఇలాంటి బొమ్మలు కొనొద్దని చెప్తా. నేను కొనే ప్రతి బొమ్మ చూసుకుంటే, ఎందుకంటే బొమ్మలు కొనడం ఇంపార్టెంట్ కాదు, దానివల్ల పిల్లలకు ప్రమాదాలు జరగకూడదు. ఇలాంటి బొమ్మల వల్ల పిల్లలకు ప్రమాదం. పిల్లలు నోట్లో పెట్టుకోవద్దు. నోట్లో పెట్టుకుని వెనక్కంటే ఈ విజిల్ ఉంది కదా, ఈ విజిల్ ఏం చూడాలరా? చూడండి అంటున్నావు. మరి ఇది గొంతులో ఇరుక్కుపోతే చాలామంది పిల్లలు చచ్చిపోయారు. బొమ్మలు ఆడుకోవాలి, నోట్లో పెట్టుకోవద్దు. ఇంకోటి ఇక్కడ అసలు నోట్లో కొద్దు, ఇలా గొప్పుకుని అని లోపలికి అనేస్తే గొంతులు ఇరుక్కుపోద్ది, రాదు. ఇంకా అక్కడ యాపిల్ ముక్కలు తంతున్నావా? అమ్మో, ఎంత గట్టిగా అరుస్తుంది ఒకటి. మాట్లాడేది ఏదో అర్థమయ్యేలా మాట్లాడరా. నువ్వేం చెప్తున్నావు ఎవరికి అర్థం కావట్లా. చిన్నగా మాట్లాడు, ఎవరికి చెవుడు లేదు, నిదానంగా మాట్లాడు. ఏంటి? ఏంట్రా 5 నిమిషాల్లో వండేసావు కూర, మాడబెట్టేసావా హైలో పెట్టేసి? అయ్యిందా అసలు ఫ్రై ఇంత తొందరగా అయిపోయింది? చెవులు పోయి అంటున్నట్టు. హ్యాపీ ఉమెన్స్ డే అయిపోయింది పాప. ఇప్పుడు చెప్తున్నావు. ఇప్పుడు ఏమొస్తుందంటే హ్యాపీ రంజాన్. కళ్ళు మండుతున్నాయి. ఉల్లిపాయ ముక్కలకి వండాడు కదా కూరలు వేసి. కన్ను ఓపెన్ చేస్తే వాటర్ వచ్చేస్తుంది. కెన్ యూ సీ? కన్ను ఓపెన్ చేస్తే వాటర్ వచ్చేస్తుంది. అమ్మా, ఎప్పుడైనా నా బాధలో నా పాప నాకు ఎప్పుడు తోడుంటుంది. ఎప్పుడు మంచిగా వచ్చి మాట్లాడుతుంది. ఏమైంది మమ్మీ ఏంటి అంటుంది. నేనున్నా నీకు అంటుంది. నన్ను చాలా లవ్ చేస్తుంది టెడ్డీగా. నిజంగా పాపం నేనే ఇంకా టెడ్డీని సరిగ్గా అర్థం చేసుకోకుండా టెడ్డీ మీద అరిసి వాడి మీద కొప్పడి ఇట్లా చేస్తున్నాను. అవి ఓకే సారీ. ఎప్పుడు రోయ్? సారీ. పిల్లలతో వెళ్ళి ఆటోలో ఆడుకో అన్నా నేను తోయడం కాదు. వెళ్ళి ఆడుకో అంటున్నా. నువ్వు ఆడుకొని అంటే అయితే లోపలికి పదా అని లోపలికి నెట్టేసిన. బికాజ్ వాళ్ళ నాన్న మీద ఉన్న కోపము ఇంకా పాప మీద చూపించాల్సి వచ్చింది. ఎందుకంటే అందరికి ఎక్కువ డబ్బులు ఇస్తున్నాడు. ఒక ఐటెం కర్రీ పాయింట్ దగ్గర కానీ ఏదైనా కొన్నప్పుడు
రేట్ ఈయనే ఫిక్స్ చేస్తున్నాడు, ఎక్కువ రేట్ ఫిక్స్ చేసి ఎక్కువ రేట్ ఇస్తున్నాడు. దాని గురించి అడిగితే తిడుతున్నాడు నన్ను, దరిద్రం తినడానికి కూడా లేదు అంటే, తింటే తినాలి కానీ ఎంత రేటు అంటే అంత రేటు కొనాలి. ఇప్పుడు కూడా పిల్ల మీద అరిశాడు. ఎందుకు అట్లా అరుస్తున్నాడు, ఇంకా గట్టి గట్టిగా అరుస్తున్నాడు. ఎందుకు అరుస్తున్నావు, పిల్లకి సారీ చెప్పంటే గట్టిగా అరిశాడు. సారీ అని గట్టిగా అరిశాడు. ఏదన్నా ఫస్ట్ మంద ఆపేసే, నువ్వు నేను ఇందాక పిక్ చేసుకోవడానికి వచ్చావు కదా, అప్పుడేమన్నా తాగు, ఎందుకు అట్లాగా అరుస్తున్నావు, అట్లా అరవద్దు, ఎందుకు అట్లా పిల్ల అట్లా భయపడుతుంది, ఊరోళ్ళందరికీ మంచిగా నవ్వుకుంటూ మాట్లాడతావు కదా, ఎందుకు అట్లా అరుస్తున్నావు పిల్ల మీద అనేసి అన్నా నేను. ఇంకా టెడ్డి లే, టెడ్డి లే, నాకు నచ్చదు చెవులు అరిస్తే, చెవులు గుయ్యి అంటున్నాయి, చెవులు పోతున్నాయి అసలు. లే నా దగ్గర లే, నువ్వు అరుస్తున్నావు, నువ్వు చెవులు గుయ్యి అంటున్నాయి, అసలు అర్థం కావట్లే, చెవులు పోతే ఇంకా ఎప్పటికి వినపడవు. ఇంకా నువ్వు ఎన్నిసార్లు అమ్మ అని పిలిచినా నీకేం మాకు వినపడదు ఇంకా.